జననీ కూతురు మా గ్రిప్లో ఉన్నప్పుడు వాళ్ళు హీరోలు హీరోయిన్లైనా నన్నేమీ చేయలేరు. నా ముందు జీరోనే. వాళ్ళకి మిగిలేది జీరో రిజల్టే. అలాగే కలలకను ఆ జనని అంత తేలిగ్గా ఈ పెళ్లి జరగనివ్వదు. హే ధీరజ్, ధరణిని మళ్ళీ లైన్లో పెట్టావా? మీ లవ్ స్టోరీ మళ్ళీ ట్రాక్ ఎక్కించావా? ట్రాక్ ఎక్కడం తర్వాత మమ్మీ, మొత్తం ప్రస్తుతం ట్రాజిడీ మూడ్లో సాగుతుంది. ఏమైందిరా? ఆ ధరణి మూతి బారెడు ముందుకు చాచి మంచి కోపం మీద ఉంది మమ్మీ. పలుకే కరువైపోయింది. ఇక లైన్ ఏంటి, ట్రాక్ ఏంటి? ఫోన్కి రిప్లై లేదు, పోతే రెస్పెక్ట్ లేదు. రోగం బాగా కుదిరింది. నీ అహంకారాలకి అలాగే జరగాలి. ఇప్పుడు చెప్పు శక్తి, గ్రిప్లో ఉంది అన్న డైలాగ్. నీ కొడుకయ్యాడు జీరో, నువ్వవుతావు చివరికి పెద్ద జీరో. ఏమైంది గుణ, అదోలా ఉన్నావు? ధరణిని చూసొస్తానన్నావు కదా, చూసొచ్చావా? మాట్లాడావా? ఎలా ఉంది? తన ఆరోగ్యం కుదుటపడినట్టే కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏంటి గుణ, ఏంటలా మౌనంగా ఉన్నావు? నువ్వు వెళ్ళలేదా? వెళ్ళడం కుదరలేదా? ధరణి ఆరోగ్య విషయంలో ఏం ప్రాబ్లం లేదు కదా? అంతా ఓకే కదా? లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? కలుద్దామనే వెళ్ళాను. వెళ్ళి నా కూతురి ఆరోగ్యం ఎలా ఉందో నేనే స్వయంగా పరిశీలిద్దామని వెళ్ళాను. కానీ కలవలేకపోయాను. కలవలేకపోయావా? కారణం? ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఎమర్జెన్సీ ఏం లేదు. అక్కడ అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ ఏంటి? ఎవరు నిన్ను ధరణిని చూడకుండా ఆపింది? ఆ శారద. ధరణి రెస్ట్ తీసుకుంటుంది, మీరేగా రెస్ట్ చాలా అవసరం అన్నారు. టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది, డిస్టర్బ్ చేయొద్దు అని లోపల కూడా పిలవకుండా వెనక్కి తిరిగి వచ్చేలా చేసింది. ఇంకా వేరే చాయిస్ ఏం లేక, తనతో డిస్కస్ చేయడం ఇష్టం లేక, నా మనసు బాధపడుతున్నా ధరణిని చూడలేకపోతున్నా అని ఫీల్ అయినా నాకు నేనే సమాధానం చెప్పుకొని తిరిగి రావాల్సి వచ్చింది. అదేంటి శారద అలా అండవేంటి? కలవనివ్వకపోవడం ఏంటి? ఒక డాక్టర్గా ధరణితో మాట్లాడడానికే కదా వెళ్ళావు. తను అలా ఎలా వెనక్కి పంపిస్తుంది? సరే ఉండు, నేను ధరణితో మాట్లాడతాను. హలో, నేను జననిని శారదా. చెప్పండి. ఒక్కసారి ధరణికి ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి. సరేనండి. బంగారు తల్లి, బంగారు తల్లి, జనని గారు కాల్ చేశారు. నీతో ఏదో మాట్లాడతారంట. మాట్లాడతావా తల్లి? వద్దమ్మా, నేను మాట్లాడలేను. నాకేదోలా ఉంది, అనేసీగా హెడేక్ గా ఉంది. అమ్మా, నాకు నిద్ర వస్తుందమ్మా. సరే బంగారు తల్లి. విన్నారు కదా, దానికి అనీజీగా ఉందంట, నిద్ర వస్తుందని పడుకుంది. రేపు మార్నింగ్ కాల్ చేయడం బెటర్. ఏమైంది జనని?
ఆల్రెడీ భోజనం చేసి పడుకుందంట. నిద్రపోతుంది. రేపు కాల్ చేయమని చెప్పింది. నాకెందుకు అర్జెంటుగా వెళ్ళి ధరణితో మేమే నీ కన్న తల్లిదండ్రులేమని చెప్పాలనుంది. కూతురుతో మాట్లాడడానికి అభ్యంతరాలేంటి? వీళ్ళ పర్మిషన్ ఏంటి? ఒక్కసారి నిజం చెప్పేస్తే ఈ మొహమాటాలు, వెనక ముందు ఆడ్డాలు, దాగుడు మూతలు ఏమి ఉండవు కదా. మన పిల్లల్ని మన మధ్య సంతోషంగా కూర్చోబెట్టుకొని కావాల్సినంతసేపు మాట్లాడుకోవచ్చు. పిల్లలందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడపాలని మనసు చాలా ఆరాటపడుతుంది జనని. ఇప్పుడున్న తన హెల్త్ కండిషన్లో సడన్ గా ఇలాంటివి చెప్పొచ్చా గుణ? ఇప్పుడంటే ఇప్పుడే కాదు, కాస్త సెటిల్ అయ్యాక నిదానంగా ఇద్దరం వెళ్ళి కలిసి వివరంగా జరిగిందంతా చెప్పి కన్విన్స్ చేస్తూ ఫ్యాక్ట్ కన్వే చేద్దామని. నాకు చెప్పాలనే ఉంది. ధరణికి చెప్తే తర్వాత ఆ విషయం మధుకు తెలుస్తుందిగా. అప్పుడు మధు పరిస్థితి ఏంటి గుణ? నా భయం అంతా మధు గురించే గుణ. నిజం తెలిసిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. రివర్స్ అవుతుందా, అర్థం చేసుకుంటుందా, తను దూరం అవుతుందో అన్నదే కదా నా భయం. తనకు తెలిసినంత మాత్రాన తను నీ నుంచి దూరంగా వెళ్ళిపోదు జనని. మధుకి నువ్వంటే చాలా ఇష్టం. దానికి నాన్నన్నా కూడా చాలా ఇష్టం కూడా. అది ఏళ్ల తరబడి నాన్నెవరు నాన్నెవరనే కదా నన్ను అడిగింది. చెప్పలేదనే కదా అడిగేది. నువ్వు అనుకున్నప్పుడు పొంగిపోయింది, కాదన్న విషయం తెలిసి కృంగిపోయింది. అప్పటి నుంచే నా మీద ద్వేషం పెంచుకుంది. ఎన్ని రకాలుగా వేధించిందో ఎదిరించిందో దానికి నచ్చ చెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చేది. చివరికి ఒక్కొక్కసారి కోప్పడేదాన్ని, తిరిగి మళ్ళీ నేనే బాధపడేదాన్ని. దాని నాన్న కోరిక తీరితే అదా ప్రతాప్ గారి దగ్గరకు వెళ్లకుండా ఉంటుందా? తెలిసిన మధు నిన్ను వదిలి వెళ్ళదు జనని. తను ప్రతాప్ గారితో అంత ఈజీగా మింగిలి అవ్వలేదు. నాతో కలిసిపోయినంత తేలిగ్గా ప్రతాప్తో కలుస్తుంది అని నేను అనుకోను. ప్రతాప్తో కలుస్తుంది అని నేను అనుకోవడం లేదు. తండ్రిగా ఒప్పుకున్నా ప్రతాప్ గారిని అలా పిలిచి తృప్తి పడుతుందే కానీ పూర్తిగా తనతో ఉండదు. పైగా ప్రతాప్ గారు పర్మనెంట్ గా ఇండియాలో ఉండే మనిషి కాదు. ఆ శారద సొంత తల్లి కాదు. సో మధు అన్నీ ఆలోచిస్తుంది. ఆలోచించినా ఆలోచించకపోయినా తను నిన్ను తల్లిగా కాదనుకోలేదు. నీ నుంచి దూరంగా వెళ్ళలేదు. తనని కన్న కూతురులా చూసుకునే బాధ్యత నీది. నేను పరాయి పిల్లలా చూడను జనని. నాకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు అనుకుంటా. మధు విషయంలో నేను నీకు ప్రామిస్ చేసి ఈ విషయం చెప్పగలను జనని. బిలీవ్ మీ.